సో గిట్ ఓపెన్ చేస్తున్నాను అండి. సో సంపత్ మేబీ మీకు అర్థం కాకపోవచ్చు, జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ నీకు రికార్డింగ్ వీడియోస్ షేర్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుందండి. ఓకే 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 సో 2 సెక్షన్స్ మిస్ అయ్యారు కాబట్టి జస్ట్ మీకు అర్థం కాకపోవచ్చు. ఓకే సో ఫర్ మనం నిన్న వరకు ఎంతవరకు డిస్కస్ చేస్తామంటే జస్ట్ ఫైల్స్ క్రియేట్ చేసి దెన్ ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి గిట్హబ్ రిపాజిటరీ క్రియేట్ చేసి ఆ రిపాజిటరీని మన సెంట్రలైజ్ అంటే మన లోకల్ మెషిన్లోకి క్లోన్ చేసుకున్నాం. ఫస్ట్ మనం ఏం చేసాం, మన లోకల్ మెషిన్లోకి ఆ రిపాజిటరీని క్లోన్ చేసుకున్నాం. దెన్ ఆఫ్టర్ దట్ వీఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ న్యూ కోడ్ దట్ వీఆర్ క్రియేటింగ్ వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ న్యూ ఫైల్. ఆఫ్టర్ దట్ వీ డిడ్ యాడ్ కమిట్ ఎవ్రీథింగ్. సో మనం కమాండ్స్ అన్ని జస్ట్ యాడ్ చేసి కమిట్ చేసి ఎవ్రీథింగ్ చేసామండి. సో ఆ తర్వాత ఏం చేసాం, జస్ట్ కోడ్ని పుష్ చేసాం. సో గిట్ పుష్ కమాండ్ యూజ్ చేసి పుష్ చేసామండి. సో 2 వేస్లో పుష్ చేసాం. జస్ట్ గిట్ పుష్ ఒకటి, దెన్ గిట్ పుష్ పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ, దెన్ బ్రాంచ్ నేమ్ యూజ్ చేసి కోడ్ని పుష్ చేసామండి. సో ఈరోజు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైతే గిట్ రిపాజిటరీని ఇనిషియలైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ మాస్టర్ అని చూపిస్తుంది. సో ఈ మాస్టర్ ఏంటంటే బ్రాంచ్ అండి, అదేంటంటే బ్రాంచ్ నేమ్ అండి. సో బై డిఫాల్ట్గా వెన్ ఎవర్ వీఆర్ ఇనిషియలైజింగ్ ద గిట్ రిపాజిటరీ ఇట్ విల్ క్రియేట్ ఆటోమేటిక్లీ బ్రాంచ్. సో దట్ బ్రాంచ్ నేమ్ ఈస్ కాల్డ్ మాస్టర్. సో బై డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్ ఈస్ కాల్డ్ మాస్టర్. సో ఎనీవేర్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, సో ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. చూడండి Ctrl+Shift+N. సో న్యూ ఫోల్డర్ అనుకోండి. సో ఇన్సైడ్ న్యూ ఫోల్డర్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే చూడండి ఇక్కడ స్టిల్ ఇదేంటంటే ఇంకా గిట్ రిపాజిటరీ కాదు, జస్ట్ నేను ఎనీవేర్ అండి. సో ఎనీవేర్ మీరు జస్ట్ గిట్ ఇనిట్ టు ఇనిషియలైజ్ ద గిట్ రిపాజిటరీ అండి. సో నేను ఎనీవేర్ గిట్ గిట్ రిపాజిటరీని ఇనిషియలైజ్ చేశానంటే సో ఇట్ విల్ ఆటోమేటిక్లీ క్రియేట్ ద మాస్టర్ బ్రాంచ్. సో ఎనీ పాత్ అండి. సో చూడండి .git ఫోల్డర్ క్రియేట్ అయింది. ఓకే సో ఇప్పుడు మనం పాత్ క్రియేట్ చేసాం, రిపాజిటరీ ఇనిషియలైజ్ చేస్తున్నాం. దెన్ ఇన్ కేస్ మన బ్రాంచెస్ ఎలా లిస్ట్ చేస్తాం, సో ఓన్లీ మాస్టర్ బ్రాంచ్ ఉందన్నా కదా నేను, బ్రాంచెస్ ఎలా లిస్ట్ చేస్తాం, అసలు బ్రాంచెస్ వల్ల యూజ్ ఏంటి. ఓకే బ్రాంచెస్ వల్ల యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ చూడండి, మీరు కోడ్ కంటిన్యూస్గా కోడ్ అంటే మీకు ఒక ప్రాజెక్ట్ ఉందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే సో చేంజ్ చేస్తున్నాను అండి. సో కీప్ ఆన్ చేంజ్ చేస్తున్నాను. 2 వేస్లో చెప్తానండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ప్రాజెక్ట్ సో ప్రాజెక్ట్ అండి. సో ఇది ఎంటైర్ ప్రాజెక్ట్ అనుకోండి. సో ఇదేంటంటే బై డిఫాల్ట్ మాస్టర్ బ్రాంచ్. సో ఇదేంటంటే మాస్టర్ బ్రాంచ్. సో నేను ఏం చేశానంటే ఇంకొక న్యూ బ్రాంచ్ క్రియేట్ చేశాను. సో ఈ బ్రాంచ్ నేమ్ ఏంటంటే మాస్టర్-1. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్రాంచ్ అనుకోండి. ఇలా n నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ క్రియేట్ చేయొచ్చండి మీరు. సో దెర్ ఈజ్ నో లిమిట్. సో మీ ఇష్టం అండి, n నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 బ్రాంచెస్ క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే సో ఇక్కడ ఉన్న కోడ్ని ఇక్కడ ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ అంతా ఏంటంటే ఈ మాస్టర్-1 బ్రాంచ్లో కూడా ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాస్టర్ బ్రాంచ్లో ఏ కోడ్ అయితే ఉంటుందో నేను ఆ తర్వాత మాస్టర్-1 అనే బ్రాంచ్ క్రియేట్ చేస్తే ఇక్కడ ఏ కోడ్ ఉంటుందో ఆ కోడ్ అంతా మాస్టర్-1 బ్రాంచ్లోకి షిఫ్ట్ అవుతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాస్టర్-1 బ్రాంచ్లో నేను సమ్ ఫైల్స్ క్రియేట్ చేశాను అనుకోండి. సో F1, F2, F3 అని 3 ఫైల్స్ క్రియేట్ చేశాను అనుకోండి. దెన్ ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే మాస్టర్-1 అనే బ్రాంచ్ని క్రియేట్ చేశాను అనుకో. సో ఈ F1, F2, F3 3 ఫైల్స్ వచ్చేసి మాస్టర్-1 బ్రాంచ్లో ఉంటాయండి. సో యాజ్ వెల్ యాజ్ నేను ఈ ఫైల్స్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ మాస్టర్-2 బ్రాంచ్ క్రియేట్ చేశానంటే సేమ్ ఫైల్స్ ఎక్కడంటే ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ F1, F2, F3 ఫైల్స్ ఈ మాస్టర్-1 బ్రాంచ్లో ఉంటాయి, దెన్ మాస్టర్-2 బ్రాంచ్లో ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 బ్రాంచెస్ క్రియేట్ చేశాను. దెన్ అగైన్ నేను ఇక్కడ ఏం చేశానంటే F4, F5, F6 అని 3 ఫైల్స్ ఎక్స్ట్రా ఫైల్స్ క్రియేట్ చేశాను అనుకోండి. సో ఈ ఫైల్స్ అనేవి ఇక్కడికి అప్లికేబుల్ కావండి. సో ఇక్కడికి మూవ్ అవ్వండి. సో మీరు ఈ ఫైల్స్ని ఇక్కడికి మూవ్ చేసుకోవాలంటే మళ్ళీ గిట్ మెర్జ్ కమాండ్ యూజ్ చేయాలండి. సో అది చెప్తానండి, గిట్ మెర్జ్ ఎలా ఇష్యూ చేస్తాను ఎవ్రీథింగ్ చెప్తాను. సో
అసలు మెయిన్ బ్రాంచెస్ వాళ్ళ యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాజెక్ట్ ఉంది. సో మీరు కోడ్ అంతా డెవలప్ చేస్తారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇతను వచ్చేసి టీమ్ లీడ్ అనుకోండి. సో ఈ మాస్టర్ అంటే టీమ్ లీడ్ వదిలేసింది జస్ట్. సో ఇది వచ్చేసి మీ ఎంటైర్ కోడ్ అనుకోండి. సో మీరు ఏదన్నా మోడిఫై చేయాలి. సో ఎవ్రీథింగ్ ఇక్కడే మోడిఫై చేయకుండా మీరు ఏం చేస్తున్నారంటే, సో మీరు ఒక న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఒక న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని దెన్ ఆ న్యూ బ్రాంచ్లో కోడ్ అంతా మోడిఫై చేస్తున్నారండి. ఓకే, సో ఇక్కడ ఉన్న సేమ్ కోడ్ని ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఆ బ్రాంచ్లో మీరు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మీకు కావాల్సిన మోడిఫికేషన్స్ అంతా చేసుకుంటున్నారండి. సో ఇక్కడ మీకు కావాల్సిన మోడిఫికేషన్ అంతా చేసుకున్న తర్వాత దెన్ మీరు ఇక్కడి నుంచైనా డైరెక్ట్గా పుష్ చేయొచ్చు, లేదా ఈ కోడ్ని ఇక్కడికి మెర్జ్ చేసుకొని దెన్ ఇక్కడి నుంచైనా మీరు పుష్ చేయొచ్చండి. ఎక్కడికి? మీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీకి, ఏదర్ గిట్ హబ్ కానీ బిట్ బకెట్ కానీ, సో ఎనీ రిపాజిటరీకి పుష్ చేయొచ్చు. సో లేదా మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ డెవలపర్ ఉన్నారు అనుకోండి. సో ఇది వచ్చేసి సింగిల్ డెవలపర్ అండి. సో డెవలపర్ 1. సో ఒక డెవలపరు ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటాడండి. సో ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ప్రాజెక్ట్ 1 అనుకోండి. ఓకే, సో ఒక డెవలపరు ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారండి. సో ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, సో 2 ప్రాజెక్ట్స్ సపోర్ట్ చేస్తున్నాను అనుకోండి. సో ఇప్పుడు నాకు ఓన్లీ సింగిల్ బ్రాంచే ఉన్నింది అనుకో. సో ఎంటైర్ ప్రాజెక్ట్ 1 వరకు నేను బ్రాంచ్ 1లోనే క్రియేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్ 2 వరకు బ్రాంచ్ 1లో మాస్టర్ బ్రాంచ్లోనే క్రియేట్ చేయాలండి. సో అప్పుడు ఏమవుతుందండి, సో ఏ కోడ్ దేందో జస్ట్ కన్ఫ్యూజ్ అవుతారండి. సో ఇప్పుడు నాకు సింగిల్ బ్రాంచే ఉందనుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ బ్రాంచే ఉంది. సో ఇప్పుడు నేను 2 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాను. లైక్ ఫ్లిప్కార్ట్ ఒక ప్రాజెక్టు, దెన్ పేటిఎం ఒక ప్రాజెక్టు, 2 ప్రాజెక్ట్స్ మీద నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి. సో దానికి సంబంధించిన కోడ్ అంతా నేను జస్ట్ ఇక్కడ డెవలప్ చేశాను, దెన్ ఎవ్రీథింగ్ ఉంది. సో ఇప్పుడు ఏది ఫ్లిప్కార్ట్కి సంబంధించింది, దెన్ ఏది పేటిఎంకి సంబంధించిన కోడ్ అని మీరు లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ వస్తుందండి. సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే 2 బ్రాంచెస్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఇదొక బ్రాంచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మాస్టర్ బ్రాంచ్ అనుకోండి. సో ఇది మాస్టర్ బ్రాంచ్ అయితే ఇది మాస్టర్ -1 అనుకోండి. ఓకే, ఇది మాస్టర్ -1. సో దీంతో వచ్చేసి ఎంటైర్ ప్రాజెక్ట్ 1 యొక్క కోడ్ని స్టోర్ చేస్తారు, దీంతో వచ్చేసి ఎంటైర్ ప్రాజెక్ట్ 2 యొక్క కోడ్ని స్టోర్ చేస్తారండి. సో ఇలా మీరు కోడ్ని డివైడ్ చేసుకునేదానికి బ్రాంచెస్ యూజ్ చేస్తారండి. ఓకే, మీరు ఈజీగా మీ వర్క్ని సో కన్ఫ్యూజ్ కాకుండా చేయడానికి జస్ట్ కోడ్ని డివైడ్ చేసుకుంటారండి. సో ఇప్పుడు బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేయాలి? సో ఫస్ట్ మీ బ్రాంచెస్ ఎలా చెక్ చేస్తారంటే, మీ లోకల్ రిపాజిటరీలో, సో మీ గిట్ రిపాజిటరీలో బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, సో ఎలా చెక్ చేస్తారంటే బై యూజింగ్ గిట్ బ్రాంచ్ కమాండ్ అండి. సో మీరు ఎప్పుడైతే గిట్ బ్రాంచ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తారో ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్న గిట్ బ్రాంచెస్ అన్ని డిస్ప్లే చేస్తాయండి. సో బై డిఫాల్ట్ ఏంటంటే మాస్టర్ అనే బ్రాంచ్ మాత్రం ఉంటుందండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, when I am issuing the git branch command, so here it's showing only master. By default branch name is master. సో ఇక్కడ చూడండి, సో మాస్టర్ వచ్చేసి నేను ప్రజెంట్ ఏ బ్రాంచ్లో ఉన్నాను? నేను మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాను. సో మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాను కాబట్టి రైట్ నౌ ఐ మీన్ మాస్టర్ బ్రాంచ్. సో దట్స్ వై ఇట్ షోయింగ్ ఇన్ డిఫరెంట్ గ్రీన్ కలర్. సో యాజ్ వెల్ యాజ్ ఇట్ ఇండికేటెడ్ యాజ్ ఏ స్టార్. Okay, if I want to create new branch, so what is the command? Git branch space new branch name. Okay, new branch name, git branch space new branch name. So this is the syntax. So చూడండి ఇక్కడ git branch, then for example ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే master-1 అనే బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు master-1 అనే బ్రాంచ్ క్రియేట్ అయిందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రాంచెస్ ఎలా చెక్ చేయాలో తెలుసు, గిట్ బ్రాంచ్. సో ఇక్కడ చూడండి 2 బ్రాంచెస్ ఉన్నాయి, మాస్టర్ అనే బ్రాంచ్, దెన్ master-1 అనే బ్రాంచ్. సో స్టిల్ రైట్ నో మనం ఎక్కడున్నామంటే మాస్టర్ అనే బ్రాంచ్లోనే ఉన్నామండి. సో మాస్టర్ బ్రాంచ్లోనే ఉన్నాం మనం రైట్ నో. సో ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఎల్ఎస్ కమాండ్ ఇచ్చాను. సో ఎల్ఎస్ కమాండ్ ఇస్తే సో ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? మాస్టర్ అనే బ్రాంచ్లోనే మనం డెవలప్ చేసామండి. సో ఈ బ్రాంచ్ F10 కానీ F1, F2, F5, సో file.txt, repo F1, so these all files we are developed in master branch only.
సో ఈ ఫైల్స్ అన్ని మనం మాస్టర్ బ్రాంచ్లోనే క్రియేట్ చేస్తామండి. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి మీకు. సో నేను ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మాస్టర్ బ్రాంచ్, ఈ మాస్టర్ బ్రాంచ్లో నేను ఏదైనా ఫైల్స్ క్రియేట్ చేసి దెన్ నేను ఏదైనా డిఫరెంట్ బ్రాంచ్ క్రియేట్ చేస్తే ఈ ఫైల్స్ అన్ని ఈ బ్రాంచ్కి అప్లికేబుల్ అవుతాయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు బ్రాంచ్ ఎలా చేంజ్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రాంచ్ చేంజ్ అవ్వాలంటే కమాండ్ ఏంటి? సో నేను స్వాప్ అవ్వాలండి. సో ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి మూవ్ అవ్వాలి. సో కమాండ్ ఏంటంటే సో గిట్ బ్రాంచ్ దెన్ స్పేస్ బ్రాంచ్ నేమ్ అండి. ఓకే, బ్రాంచ్ నేమ్. సో ఇదండి కమాండ్. సో గిట్ సారీ ఇది క్రియేట్ చేయడానికి సారీ అండి. సో మేబీ కన్ఫ్యూజ్. సో గిట్ చెక్అవుట్ అండి. ఓకే, గిట్ చెక్అవుట్ దెన్ బ్రాంచ్ నేమ్ అండి, న్యూ బ్రాంచ్ నేమ్. గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మాస్టర్ -1 అనే బ్రాంచ్లోకి చేంజ్ అవ్వాలండి. సో నా రిపాజిటరీ జస్ట్ చేంజ్ అవ్వాలి. సో నా బ్రాంచ్ చేంజ్ అవ్వాలి. సో గిట్ చెక్అవుట్ మాస్టర్-x మాస్టర్-1. సో నా బ్రాంచ్ నేమ్ అండి అది. గిట్ చెక్అవుట్ స్పేస్ బ్రాంచ్ నేమ్. సో ఇప్పుడు చూడండి. సో నేనేమయ్యానంటే స్విచ్ అయ్యానండి. సో ఎక్కడికి మాస్టర్-1 అనే 1 బ్రాంచ్లోకి చెక్అవుట్ అయ్యాను, స్విచ్ అయ్యాను. సో ఇక్కడ చూడండి ఇప్పుడు. సో మాస్టర్-1 అనే బ్రాంచ్ నేమ్ ఇక్కడ డిస్ప్లే చేస్తుందండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఏ బ్రాంచ్లో ఉంటారో ఆ బ్రాంచ్ నేమ్ ఇక్కడ డిస్ప్లే చేస్తుందండి మీకు. సో ఇద్దరు మాస్టర్ అయితే మాస్టర్, ఇద్దరు మాస్టర్-1 అయితే 1. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గిట్ బ్రాంచ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి చూడండి. సో ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయింది, యాజ్ వెల్ యాజ్ ఇండికేట్ చేసే స్టార్ సింబల్ కూడా చేంజ్ అయిందండి. ఎక్కడి నుంచి మాస్టర్ నుంచి మాస్టర్-1కి. సో అగైన్ మీరు చెక్అవుట్ అవ్వాలంటే సేమ్ కమాండ్ అండి. సో గిట్ చెక్అవుట్ మాస్టర్. సో ఇప్పుడు మళ్ళీ మాస్టర్లోకి వచ్చామండి. సో బ్రాంచ్ చెక్ చేయండి. సో సేమ్ థింగ్ అండి. సో ఈ ఫైల్స్ ఎక్కడికి మూవ్ అవ్వండి, సేమ్ అలాగే ఉంటాయండి. సో ఇప్పుడు చూడండి నేను మాస్టర్-1 బ్రాంచ్లో ఉన్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేయండి. సో ఇప్పుడు నేను మాస్టర్-1 బ్రాంచ్లో ఉన్నా కదా, జస్ట్ ls కమాండ్ ఇస్తానండి. సో ls అంటే ఏంటంటే టు లిస్ట్ ద ఫైల్స్ ఇన్ లైనక్స్ మిషన్ అండి. సో మీరు ఎనీ యూనిక్స్ ఫ్లేవర్ సర్వర్స్ మీద వర్క్ చేస్తూ ఉంటే సో ఏదైనా మీరు ఫైల్స్ని లిస్ట్ చేయాలంటే ls అండి. సో ls అంటే లిస్ట్ అండి. సో లిస్ట్ ద ఫైల్స్. జస్ట్ చూడండి సేమ్ ఫైల్స్ అండి. సో మాస్టర్ బ్రాంచ్లో ఏ ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి మాస్టర్-1 బ్రాంచ్, ఇది వచ్చేసి మాస్టర్ బ్రాంచ్ అండి. సో వాట్ ఎవర్ ఫైల్స్ ఇన్ మాస్టర్ బ్రాంచ్ సేమ్ ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మాస్టర్-1 బ్రాంచ్ ఆల్సో. సో చూడండి దెర్ ఈజ్ నో డిఫరెన్స్ అండి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ న్యూ ఫైల్స్ ఇన్ మాస్టర్ బ్రాంచ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సమ్ న్యూ ఫైల్స్ క్రియేట్ చేద్దాం. ఎక్కడ మాస్టర్ బ్రాంచ్లో. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ న్యూ ఫైల్ ఇన్ మాస్టర్ బ్రాంచ్. సో టచ్ ఈజ్ ఎ కమాండ్ టు క్రియేట్ ది ఎంప్టీ ఫైల్. సో టచ్ మీకు తెలుసు కదండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్యాట్ కమాండ్ చెప్తాను. క్యాట్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా? 1 సెకండ్. ఓకే, క్యాట్ ఆల్సో వర్కింగ్ అండి. సో నో ప్రాబ్లం, జస్ట్ చెప్తానండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్యాట్ కమాండ్ అండి. సో మీరు ఏదైనా లైనక్స్ ఫ్లేవర్లో అదే యూనిక్స్ ఫ్లేవర్లో ఏదైనా ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు అంటే 3 వేస్లో క్రియేట్ చేయొచ్చండి. సో ఒకటి ఏంటంటే టచ్ కమాండ్ యూజ్ చేసండి. టచ్ స్పేస్ ఫైల్ నేమ్. సో నేమ్ జస్ట్ నేమ్ అని మెన్షన్ చేస్తానండి. ఆ నేమ్ వచ్చేసి ఫైల్ నేమ్గా అజ్యూమ్ చేసుకోండి. సో మీరు ఎప్పుడైతే టచ్ కమాండ్ యూజ్ చేస్తారో ఓన్లీ ఎంప్టీ ఫైల్స్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతారండి. సో ఓన్లీ ఎంప్టీ ఫైల్స్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతారండి టచ్ ఫైల్స్ యూజ్ చేస్తే. దెన్ ఆ ఫైల్ని మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఎలా అంటే VA ఎడిటర్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు. సో టచ్ ఈజ్ ఎ కమాండ్ టు క్రియేట్ ద ఎంప్టీ ఫైల్స్ ఓన్లీ అండి. ఓకే, దెన్ ఇంకోటి ఏంటంటే క్యాట్ కమాండ్ అండి. సో క్యాట్ కమాండ్ని మీరు 3 వేస్ అండి. సో ఏంటంటే క్యాట్ కమాండ్ని జస్ట్ ఫైల్ క్రియేట్ చేసేదానికి యూజ్ చేస్తారు. దెన్ యాజ్ వెల్ యాజ్ డేటాని అపెండ్ చేసేదానికి, సో డేటాని యాడ్ చేసేదానికి యూజ్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ ఒక ఫైల్ని రీడ్ చేసేదానికి కూడా యూజ్ చేస్తారండి. సో క్యాట్ని ఫైల్ క్రియేట్ చేసేదానికి యూజ్ చేస్తారు. దెన్ యాజ్ వెల్ యాజ్ డేటాని యాడ్ చేసేదానికి యూజ్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ ఒక ఫైల్ని రీడ్ చేసేదానికి కూడా క్యాట్ కమాండ్ యూజ్ చేస్తారండి. సో ఇప్పుడు చూడండి క్యాట్ దెన్ గ్రేటర్ దాన్
దెన్ స్పేస్ ఫైల్ నేమ్. సో ఫైల్ 1 ఇస్తున్నాను అండి. సో వెంటనే మీరు ఎంటర్ చేయగానే జస్ట్ ఇక్కడ మెసేజ్ అడుగుతుందండి. జస్ట్ ఈ మెసేజ్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ ప్లస్ డి అండి. కంట్రోల్ ప్లస్ డి ఇచ్చారంటే ఏమవుతుందంటే మీ ఫైల్ సేవ్ అవుతుందండి. ఓకే, జస్ట్ ఇక్కడ చూడండి టచ్ కమాండ్ మీకు ఐడియా ఉందండి. జస్ట్ టచ్ స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా ఎంప్టీ ఫైల్ క్రియేట్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు క్యాట్ కమాండ్ చూడండి, క్యాట్ గ్రేటర్ దాన్ దెన్ ఫైల్ నేమ్ నేను ఏం చేస్తానంటే సో ఫర్ ఎగ్జాంపుల్ చరణ్ అని ఇస్తానండి. ఓకే, చరణ్. సో ఇక్కడ చూడండి జస్ట్ సో నేను ఎప్పుడైతే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశానో ఆటోమేటిక్గా ఏం చెప్పాను, డేటా ఎంటర్ చేయాలి నెక్స్ట్ లైన్లో. సో ఇక్కడ చూడండి నేను సమ్ డేటా ఇస్తున్నాను, హలో చరణ్. ఇప్పుడు ఏం చేయాలి, నేను జస్ట్ కంట్రోల్ డి ప్రెస్ చేయాలి. సో ఇక్కడ చూడండి కంట్రోల్ డి ప్రెస్ చేయగానే అగైన్ మళ్ళీ నా మాస్టర్ బ్రాంచ్లోకి వచ్చిందండి. జస్ట్ ఆ ఫైల్ అంతటితో క్రియేట్ అయిపోయింది. జస్ట్ ఎల్ఎస్ కమాండ్ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి సో చరణ్ అనే ఫైల్ క్రియేట్ అయింది. సో మనం టచ్ కమాండ్ క్యాట్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం, సో ఫైల్ని క్రియేట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ ఫైల్లో డేటాని యాడ్ చేయడానికి. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఫైల్ని క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి సో ఆ ఫైల్లో డేటా ఏముందో ఎలా చెక్ చేస్తామంటే క్యాట్ స్పేస్ ఫైల్ నేమ్ అండి. చూడండి అక్కడ క్యాట్ కమాండ్ యూజ్ చేసి మీరు ఆ ఫైల్లో డేటాను కూడా రీడ్ చేయొచ్చండి. సో క్యాట్ స్పేస్ ఫైల్ నేమ్. సో ఆ చరణ్ అనే ఫైల్లో ఏముందండి, జస్ట్ హలో చరణ్ ఉంది. సో ఇలా యూజ్ చేసి ఎనీథింగ్ అండి, ఎనీ ఫైల్ నేమ్. సో నాట్ ఓన్లీ చరణ్. సో ఇప్పుడు నేను విఏ ఎడిటర్ ద్వారా ఒక ఫైల్ని క్రియేట్ చేసి దాన్ని కూడా క్యాట్ కమాండ్తో రీడ్ చేయొచ్చండి. సో ఇప్పుడు నేను క్యాట్ కమాండ్తో ఇక్కడ చరణ్ ఫైల్ క్రియేట్ చేశాను కదా, దీన్ని అగైన్ విఏ ఎడిటర్లో ఓపెన్ చేయొచ్చండి. నేను ఎలాగైనా ఓపెన్ చేయొచ్చండి, నథింగ్ అండి. సో క్యాట్ కమాండ్తో క్రియేట్ చేస్తే ఓన్లీ క్యాట్ కమాండ్తో రీడ్ చేయాలి అలా లేదండి. సో ఎనీథింగ్ అండి. సో ఇప్పుడు నేను జస్ట్ క్యాట్ కమాండ్తో ఫైల్ క్రియేట్ చేశాను యాజ్ వెల్ యాజ్ క్యాట్ కమాండ్తో దాంతో ఉన్న కంటెంట్ని రీడ్ చేశాను. సో నౌ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే క్యాట్ కమాండ్ యూజ్ చేసి ఆల్రెడీ ఉన్న ఫైల్కి సమ్ డేటాని ఎక్స్ట్రా యాడ్ చేయాలి. సో డేటా ఎక్స్ట్రా యాడ్ చేయాలి, అపెండ్ చేయాలి. సో ఏంటంటే క్యాట్ డబల్ గ్రేటర్ దాన్ దెన్ ఫైల్ నేమ్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ఫైల్ నేమ్, చరణ్. చూడండి క్యాట్ డబల్ గ్రేటర్ దాన్, స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఇవ్వండి లేదంటే ఎర్రర్ వస్తుంది, చరణ్. సో ఇక్కడ అండి ఓకే హలో వరల్డ్ ఇచ్చాను, జస్ట్ అగైన్ కంట్రోల్ డి ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి జస్ట్ ఈ లైన్ కూడా అక్కడ యాడ్ అయి ఉంటుందండి, హలో చరణ్ యాజ్ వెల్ యాజ్ హలో వరల్డ్. సో ఇప్పుడు చూడండి అగైన్ నేను క్యాట్ చేస్తానండి, క్యాట్ CHRAN చరణ్. సో ఇక్కడ చూడండి సో డేటాని యాడ్ చేశానండి. ఓకే, క్యాట్ కమాండ్తో ఇలా జస్ట్ ఇంకా విఏ ఎడిటర్. సో విఏ ఎడిటర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో విఏ ఎడిటర్ రాలేదంటే జస్ట్ విఏ ఎడిటర్ కానీ మనకు తెలియలేదంటే సో లైనెక్స్లో మీరు ఎనీథింగ్ ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలన్నా మీకు 1 day పడుతుందండి. సో విఏ ఎడిటర్ తెలుసంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఫైల్స్ కానీ ఎనీథింగ్ డేటా కానీ. సో విఏ ఎడిటర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవ్రీడే అట్లీస్ట్ 1 or 2 టైం మనం ఖచ్చితంగా విఏ ఎడిటర్లో ఫైల్స్ ఓపెన్ చేస్తూ ఉంటామండి. సో ఏదైనా మోడిఫికేషన్ జరిగినా కానీ. సో చాలా సెన్సిటివ్ అండి. ఏదైనా ఇన్ కేస్ మీరు ఏదైనా జస్ట్ టైప్ చేసేటప్పుడు కీబోర్డ్లో అటు ఇటు ఏదైనా జస్ట్ రీమేక్ అయినా కానీ సో లాట్ ఆఫ్ ఫైల్స్ అన్ని చేంజ్ అయిపోతాయండి. సో విఏ ఎడిటర్ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా చేయాలి. సో విఏ ఎడిటర్ చాలా ఈజీ అండి, నో ప్రాబ్లం, అంత డిఫికల్ట్ ఏం కాదు. జస్ట్ మనం ఏదైనా ఫైల్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఏదైనా కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఓపెన్ చేస్తారండి జస్ట్ లిటిల్ బిట్ మోడిఫికేషన్ కోసం. సో అప్పుడు ఏంటంటే విఏ ఎడిటర్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇన్ కేస్ మీరు ఏదైనా టైప్ చేయడంలో ఏదైనా టైపో ఎర్రర్స్ కానీ దాన్ని ఏదైనా డిలీట్ చేశారంటే జస్ట్ చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఎప్పుడైనా కానీ మీరు విఏ ఎడిటర్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో నేను చెప్తాను లైనెక్స్ చెప్పేటప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మీరు విఏ ఎడిటర్ ద్వారా ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, జస్ట్ విఐ అంటే వివ్ ఎడిటర్ అని వివ్ ఎడిటర్ అండి. సో వివ్ ఎడిటర్, సో విఏ ఎడిటర్, సో విఐ స్పేస్ ఫైల్ నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పవన్. సో చూడండి విఐ స్పేస్ పవన్ అని ఇచ్చాను. సో పవన్ అనేది ఫైల్ నేమ్ అండి. సో ఇవ్వగానే జస్ట్ నీకు ఒక బ్లాక్ స్క్రీన్ వస్తుందండి. సో ఈ బ్లాక్ స్క్రీన్లో మీరు ఎనీథింగ్ టైప్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఎస్కేప్ ప్లస్ ఐ అండి. సో ప్లస్ అంటే మళ్ళీ ప్లస్ ప్రెస్ చేయదండి, జస్ట్ ఎస్కేప్ ఐ ప్రెస్ చేయాలండి. సో ఎస్కేప్ ఐ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే మీకు కీబోర్డు యాక్సెస్ ఉంటుందండి, ఇన్సర్ట్ మోడ్లోకి వస్తుందండి. సో ఇప్పుడు మీరు ఎనీ డేటా అంతా టైప్ చేయొచ్చండి ఇక్కడ. సో ఎస్కేప్ ఐ కానీ మీరు ఇవ్వలేదంటే జస్ట్ మీకు డేటా ఎంటర్ చేయలేరండి. జస్ట్ చూడండి సో విఐ దెన్ పవన్. సో చూడండి విఐ పవన్ ఇచ్చాను.
సో ఇవ్వగానే ఒక బ్లాక్ స్క్రీన్ ఓపెన్ అయింది. జస్ట్ ఇక్కడ చూడండి నేను కీబోర్డ్ టైప్ చేశానండి. జస్ట్ అగైన్ ఐ ప్రెస్ చేసా కాబట్టి ఓకే వచ్చింది. దాని లేదనుకో రాదండి. సో నేను ఐ ప్రెస్ చేశాను కాబట్టి వచ్చింది. జస్ట్ నో ప్రాబ్లం. ఓకే జస్ట్ క్లోజ్ చేస్తున్నాను 1 సెకండ్. ఓకే జస్ట్ చూడండి VIPAVAN నేను సేవ్ చేయలేదండి ఆ ఫైల్. జస్ట్ చూడండి ఎస్కేప్ ఐ ఇవ్వాలండి ఫస్ట్ మీరు. చూడండి నేను ఎనీథింగ్ టైప్ చేస్తాను, టైప్ అవ్వట్లేదండి. సో అదే నేను చూడండి ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే ఎస్కేప్ ఐ ఇస్తానో, సో ఇక్కడ నా కజర్ దగ్గర అబ్జర్వ్ చేయండి. సో నేను ఎప్పుడైతే ఎస్కేప్ ఐ ప్రెస్ చేస్తానో సో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఇన్సర్ట్ మోడ్లోకి వస్తుందండి. సో ఇన్సర్ట్ మోడ్లో కంటే ఇక్కడ మీ కీబోర్డ్లో ఏదైనా హిట్ చేస్తే అక్కడ డిస్ప్లే వస్తుందండి. చూడండి ఇక్కడ హలో పవన్. సో ఇక్కడ వరకు టైప్ చేసామండి, డేటా టైప్ చేసాం ఇక్కడ. సో డేటా టైప్ చేసాం. దెన్ సేవ్ చేయాలంటే అగైన్ మీరు ఏం చేయాలంటే ఎస్కేప్ ప్రెస్ చేసి దెన్ కోలన్ ప్రెస్ చేయాలండి. సో తర్వాత ఏం చేయాలంటే WQ ఫ్యాక్టోరియల్. సో W అంటే ఏంటంటే సేవ్ అండి, Q అంటే క్విట్, ఫ్యాక్టోరియల్ అంటే ఫోర్స్ అండి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో నేను ఏం చేశాను, హలో పవన్ ఇచ్చాను, జస్ట్ ఎస్కేప్ ప్రెస్ చేసి కోలన్ ప్రెస్ చేశాను, W ఇచ్చాను. సో ఓన్లీ W ఇస్తే ఏమవుతుందంటే ఈ ఫైల్ సేవ్ అవుతుందండి. సో సేవ్ అయింది కానీ బట్ ఈ విండో క్లోజ్ అవ్వలేదండి నాకు. సో ఈ విండో క్లోజ్ అవ్వాలంటే నేను అగైన్ ఏం చేయాలి, మళ్ళీ ఎస్కేప్ ప్రెస్ చేసి కోలన్ ఇచ్చి Q ఇవ్వాలండి. సో either 2 times నేను ఒకసారి సేవ్ చేసి దాన్ని అగైన్ క్విట్ చేసే బదులు నేను ఏం చేస్తానంటే సో డైరెక్ట్గా VI మురళి అనుకోండి జస్ట్. సో ఇక్కడ చూడండి ఎస్కేప్ ఐ హలో ఇచ్చాను, జస్ట్ చూడండి. సో WQ ఫ్యాక్టోరియల్ జస్ట్ అట్ టైం ఫైల్ సేవ్ అయింది, క్లోజ్ అయింది. ఓకే ఇలా ఫైల్స్ క్రియేట్ చేస్తారండి మీరు 3 waysలో. సో ఈ ఫైల్స్ ఎవరికైనా డౌట్ ఉందా? జస్ట్ లైనెక్స్ వచ్చిన వాళ్ళకి చాలా బోర్ కొట్టింటుంది. ప్రసాద్ గారు ఇప్పుడు ఫైల్ మీరు F3 ఫైల్ మాస్టర్ నుంచి మాస్టర్ 1 చేశారు కదా, ఇప్పుడు షా కోడ్ సేమ్ ఉంటుందా దానికి దీనికి వాల్యూ? చూడండి చెక్ చేయండి, సేమ్ ఉంటుందండి. ఓకే సో అక్కడ ఇచ్చిన కమిట్తోనే మొత్తం ఇక్కడ వస్తుందండి. జస్ట్ మీకు ఏంటంటే లీవ్ ఇట్ అండి. జస్ట్ నేను ఏం చేస్తానంటే సో మీరు కాపీ చేస్తున్నారు అంతే, మీనింగ్ మెర్జ్ చేస్తున్నాం అండి. సో మెర్జింగ్, సో అక్కడి నుంచి ఇక్కడ మెర్జ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మాస్టర్ ఐఫోన్ 1లో ఉన్నా కదండి, జస్ట్ మాస్టర్ ఐఫోన్ 1లో ఉన్నా కదా. సో ఇక్కడ చూడండి నేను టచ్ కమాండ్ యూజ్ చేసి సో సపోజ్ వెంకట్, సో వెంకట్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. దెన్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను, నేను యాడ్ చేశాను. సో గిట్ యాడ్ వెంకట్ అనే ఫైల్ని యాడ్ చేశాను. జస్ట్ యాజ్ వెల్ యాజ్ కమిట్ చేస్తున్నాను. సో కమిట్ -m దెన్ వెంకట్, జస్ట్ చూడండి కమిట్ చేశాను. దెన్ గిట్ స్టేటస్ చెక్ చేయండి. సో నథింగ్. సో గిట్ లాగ్ చెక్ చేయండి. సో వెంకట్ అనే ఫైల్ ఇక్కడ ఉందండి. సో వెంకట్ అనే ఫైల్ ఇక్కడ ఉంది. సో నేను ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్లోకి వెళ్ళి చెక్అవుట్ అయ్యానంటే జస్ట్ చూడండి. సో గిట్ చెక్అవుట్ మాస్టర్. సో ఇక్కడ చూడండి గిట్ లాగ్ చెక్ చేయండి. సో వెంకట్ అనే ఫైల్ ఇక్కడ ఉండదండి. సో ఇక్కడ చూడండి వెంకట్ అనే ఫైల్ ఇక్కడ ఉండదు. సో నేను ఎప్పుడైతే ఇక్కడికి సో ప్రజెంట్ ఇప్పుడు నేను ఏం చేశాను, సో ఇక్కడ మాస్టర్ ఐఫోన్ 1లో సో ఇక్కడ చూడండి నేను మాస్టర్ ఐఫోన్ 1లో నేను ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేశాను, వెంకట్ అనే ఫైల్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని ఫైల్ని యాడ్ చేశాను యాజ్ వెల్ యాజ్ కమిట్ చేశాను. దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎంటైర్ కోడ్ని ఈ మాస్టర్ బ్రాంచ్లోకి మెర్జ్ చేస్తున్నాను. సో మెర్జ్ చేయాలంటే ఫస్ట్ నేను ఏమవ్వాలి, మాస్టర్ బ్రాంచ్లోకి చెక్అవుట్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి నేను మాస్టర్ బ్రాంచ్లోకి చెక్అవుట్ అయ్యాను. దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను గిట్ మెర్జ్, దెన్ ఈ బ్రాంచ్ని ఇక్కడ మెర్జ్ చేస్తున్నాను అండి. కాబట్టి గిట్ మెర్జ్ దెన్ స్పేస్ మాస్టర్ ఐఫోన్ 1 ఇస్తున్నాను. జస్ట్ చూడండి గిట్ మెర్జ్ మాస్టర్ ఐఫోన్ 1. సో ఇక్కడ చూడండి సో ఏ ఫైల్స్ అయితే ఈ రిపాజిటరీలో ఈ మాస్టర్ బ్రాంచ్లో లేకుండా ఉంటాయో ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ నుంచి ఇక్కడ మెర్జ్ అవుతాయండి. జస్ట్ ఇక్కడ చూడండి సో LS కమాండ్ ఇవ్వండి. సో వెంకట్ టు F3, సో ఏదైతే ఇక్కడ ఫైల్స్ లేవో అవన్నీ వచ్చాయండి. సో యాజ్ వెల్ యాజ్ గిట్ లాగ్ చెక్ చేయండి. సో ఇక్కడ చూడండి వెంకట్, వెర్ ఈజ్ వెంకట్. సో ఇక్కడ చూడండి వెంకట్. సో షా కోడ్ చూడండి. సో 4CB9. సో ఇక్కడ చూడండి 4CB9 ఎవ్రీథింగ్ సేమ్ అండి.
జస్ట్ కోడ్ని మీరు ఇలా డిఫరెంట్ బ్రాంచ్లకి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రాజెక్ట్లో చేంజ్ చేస్తూ ఉంటే దెన్ డిఫరెంట్ బ్రాంచ్లోకి మూవ్ చేసి దెన్ ఆ డిఫరెంట్ బ్రాంచ్లో ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన థింగ్ అంతా అక్కడ మోడిఫై చేసుకొని వన్స్ ప్రాపర్గా ఉందంటే మీరు మాస్టర్ బ్రాంచ్లోకి మెర్జ్ చేసుకొని దెన్ అక్కడ నుంచి మీ సెంట్రల్ రిపాజిటరీలోకి పుష్ చేయొచ్చండి. సో ఇన్ కేస్ అలా కాకపోతే మీరు ఏదైనా 2 డిఫరెంట్ ప్రాజెక్ట్కి సపోర్ట్ ఇస్తూ ఉంటే దెన్ ఒక్కొక్క ప్రాజెక్ట్ని ఒక్కొక్క డిఫరెంట్ బ్రాంచ్లో క్రియేట్ చేసుకోవచ్చు అండి. దెన్ అక్కడ నుంచి మీ సెంట్రలైజ్ రిపాజిటరీలోకి పుష్ చేసుకోవచ్చు. సో 2 వేస్గా యూజ్ చేసుకోవచ్చు అండి. సో క్లియర్ అండి బ్రాంచింగ్ కాన్సెప్ట్. దెన్ ఇది క్లియర్ అంటే జస్ట్ బ్రాంచెస్ ఎలా రిమూవ్ చేయాలి, దెన్ సింగిల్ స్టెప్లో బ్రాంచ్ క్రియేట్ చేసి దాంతో చెక్అవుట్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి గిట్ బ్రాంచ్. సో చెక్ చేసేదానికి గిట్ బ్రాంచ్ న్యూ బ్రాంచ్ నేమ్ అంటే సో న్యూ బ్రాంచ్ క్రియేట్ చేయడానికి సో ఆ బ్రాంచ్లోకి చెక్అవుట్ అవ్వాలంటే గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రాంచ్ను రిమూవ్ చేయాలంటే ఎలా, సో మీరు గిట్ బ్రాంచ్ని రిమూవ్ చేయాలంటే కమాండ్ ఏంటంటే గిట్ బ్రాంచ్ -d దెన్ బ్రాంచ్ నేమ్ అండి. సో బ్రాంచ్ నేమ్, ఓకే బ్రాంచ్ నేమ్. సో మీరు బ్రాంచ్ని రిమూవ్ చేయాలంటే కమాండ్ అండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే మాస్టర్ -1 అనే బ్రాంచ్ని రిమూవ్ చేయాలండి. సో నేను ఏం చేయాలి, మాస్టర్ -1 అనే బ్రాంచ్ని రిమూవ్ చేసేయాలి, నేను డిలీట్ చేసేయాలి. సో డిలీట్ చేయాలంటే మీరు ఈ మాస్టర్లో -1లో ఉన్న డేటాను అంతా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదండి. సో బ్రాంచ్ని డిలీట్ చేస్తే దాంతో ఉన్న ఫైల్స్ అన్ని ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి. సో ఎలా మీరు డైరెక్టరీని డిలీట్ చేస్తే దాంతో ఉన్న ఫైల్స్ అన్ని రిమూవ్ అవుతాయి కదా, సేమ్ అదే విధంగా అండి. బట్ ఏంటంటే సో మీరు ఈ మాస్టర్ బ్రాంచ్ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇంకొక బ్రాంచ్లోకి షిఫ్ట్ అవ్వాలండి. సో నేను ఇప్పుడు ఈ మాస్టర్ -1 బ్రాంచ్ని రిమూవ్ చేయాలంటే సో నేనేం చేయాలంటే ఫస్ట్ మాస్టర్ బ్రాంచ్లోకి షిఫ్ట్ అవ్వాలండి. సో మన పెద్దోళ్ళు ఏదో అంటారు కదండి, ఈ బ్రాంచ్లో ఉండి దెన్ ఈ బ్రాంచ్ని రిమూవ్ చేయలేరండి. సో ఈ బ్రాంచ్ని మీరు రిమూవ్ చేయాలంటే జస్ట్ అదర్ బ్రాంచ్లోకి చెక్అవుట్ అయ్యి దెన్ ఈ బ్రాంచ్ని రిమూవ్ చేయొచ్చండి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, సో నేనేం చేస్తానంటే ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ని రిమూవ్ చేద్దాం అనుకోండి. సో మాస్టర్ బ్రాంచ్ని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ నేనేం చేయాలి, గిట్ చెక్అవుట్ మాస్టర్ బ్రాంచ్లోకి చెక్అవుట్ అవుతున్నానండి. సో చెక్అవుట్ అయ్యి దెన్ ఇక్కడ చూడండి గిట్ బ్రాంచ్. సో 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను రిమూవ్ చేయాలంటే గిట్ బ్రాంచ్ -d దెన్ బ్రాంచ్ నేమ్ అండి. సో మాస్టర్ -x. సో ఇప్పుడు చూడండి డిలీట్ అయిపోయింది. గిట్ బ్రాంచ్ ఏమండి, ఓ సారీ మాస్టర్ -x కాదండి, మాస్టర్ -1. సో చూడండి ఇక్కడ బ్రాంచ్ డిలీట్ అయింది. జస్ట్ చూడండి గిట్ బ్రాంచ్. ఇలా బ్రాంచ్ని రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ బ్రాంచ్ రిమూవ్ చేసాం కదా, సో ఇన్ కేస్ ఇప్పుడు బ్రాంచ్ క్రియేట్ చేసాము దెన్ ఆ బ్రాంచ్లోకి చెక్అవుట్ అయ్యాము. సో అలా కాకుండా అట్ ఏ టైం మీరు బ్రాంచ్ క్రియేట్ చేయాలి యాజ్ వెల్ యాజ్ ఆ బ్రాంచ్లోకి చెక్అవుట్ అవ్వాలి. సో సింగిల్ స్టెప్ అండి. సో ఇంతవరకు మీరు న్యూ బ్రాంచ్ క్రియేట్ చేయడానికి గిట్ బ్రాంచ్ స్పేస్ న్యూ బ్రాంచ్ నేమ్ ఇచ్చి దెన్ గిట్ చెక్అవుట్ కమాండ్ చేస్తున్నారు. సో నాకు అలా కాదండి, బ్రాంచ్ క్రియేట్ కావాలి దెన్ అట్ ఏ టైం ఆ బ్రాంచ్లోకి చెక్అవుట్ అవ్వాలి. సో కమాండ్ ఏంటంటే గిట్ చెక్అవుట్ -b సో బ్రాంచ్ నేమ్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ -2 అనుకోండి. సో ఈ కమాండ్ ఏంటంటే సో మీకు మాస్టర్ -2 అనే బ్రాంచ్ని క్రియేట్ చేస్తుంది. సో యాజ్ వెల్ యాజ్ ఆ మాస్టర్ -2 అనే బ్రాంచ్లో కూడా ఎంటర్ అవుతుందండి అట్ ఏ టైం. సో ఇక్కడ చూడండి చెక్ చేయండి, ఓకే. సో ఇక్కడ చూడండి నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నాను, మాస్టర్ బ్రాంచ్లో ఉన్నానండి. సో నేను ఎప్పుడైతే ఆ కమాండ్ హిట్ చేస్తానో ఆటోమేటిక్గా మాస్టర్ -2లోకి చెక్అవుట్ అవుతుందండి. సో గిట్ కమాండ్ ఏంటంటే గిట్ బ్రాంచ్ గిట్ చెక్అవుట్ దెన్ -b దెన్ మాస్టర్ -2. సో చూడండి ఇక్కడ సో బ్రాంచ్ క్రియేట్ అయింది యాజ్ వెల్ యాజ్ దాంతో చెక్అవుట్ అయిందండి. చూడండి ఇక్కడ మాస్టర్ -2లోకి చెక్అవుట్ అయ్యారండి. సో ఇప్పుడు మీరు గిట్ బ్రాంచ్ ఇచ్చిన టూ బ్రాంచెస్ ఉంటాయండి మీకు. సో ఇదొక వేవ్ ఉందండి, జస్ట్ సింగిల్ స్టెప్లో క్రియేట్ చేయాలంటే ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. ఓకే, దెన్ అగైన్ దీన్ని రిమూవ్ చేయాలంటే సేమ్ థింగ్ అండి.
సో గిట్ బ్రాంచ్ -d. సో బట్ మీరు బిఫోర్ ఏంటంటే మాస్టర్ బ్రాంచ్ లైక్ చెక్అవుట్ అవ్వాలి. సో చాలా మంది ఏంటంటే సో ఇక్కడ చూడండి గిట్ బ్రాంచ్ -d. సో మాస్టర్ రిమూవ్ గిట్ బ్రాంచ్ -d మాస్టర్ పోయిందండి, మాస్టర్ కూడా వెళ్ళిపోయింది. ఎనీ బ్రాంచ్ అండి, ఏ బ్రాంచ్ అయినా రిమూవ్ చేసేయచ్చు మీరు. సో ఇన్ కేస్ దీన్ని ఏదైనా బ్యాకప్ తీసుకుంటే మీకు ఎవ్రీథింగ్ ఉంటుందండి. సో ఇన్ కేస్ మీరు ఏదైనా బ్యాకప్ కానీ తీసుకోలేదంటే సో ఎవ్రీథింగ్ ఫైల్స్ అంతా లాస్ అండి. సో ఇన్ కేస్ మీ గిట్ హబ్ రిపాజిట్లో ఉన్నిందంటే నో ప్రాబ్లం అండి, అగైన్ మీరు క్లోన్ చేసుకోవచ్చు. సో లేదా మీ డెస్క్టాప్లోనే ఉన్నిందనుకో దెన్ దీన్ని బ్యాకప్ తీసుంటే దెన్ అగైన్ మీరు గెట్ బ్యాక్ అండి. సో ఈ ఫైల్స్ అన్ని గెట్ బ్యాక్ తెచ్చుకోవచ్చు బ్యాకప్ తీసుకోంటే. సో ఇన్ కేస్ మీరు బ్యాకప్ తీయలేదంటే ఈ ఫైల్స్ అన్ని రిమూవ్ అయిపోయినట్టే అండి. సో ఇప్పుడు మనం మాస్టర్ -2ని బ్రాంచ్ని రిమూవ్ చేయలేమండి, ఎందుకంటే ఓన్లీ సింగిల్ బ్రాంచే ఉంది. క్లియరా అండి? సో సూపర్, ఎంతవరకు క్లియరా? సో ఇది క్లియర్ అంటే జస్ట్ మీకు అందరూ గిట్ హబ్ రిపాజిటరీస్ క్రియేట్ చేస్తారా అండి? ప్రసాద్ గారు డౌట్, అడగండి. ఇప్పుడు న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసాం కదా, ఐ మీన్ ఎనీ బ్రాంచ్, ఆ బ్రాంచ్ మనం ఈజీగా డిలీట్ చేస్తున్నాము, కానీ ఆ బ్రాంచ్ లో సెక్యూరిటీ ఏమైనా లాక్ అట్లా పెట్టడం ఏమైనా కుదురుతుందా? అలా ఏం ఉండదండి ఇక్కడ. సెక్యూరిటీ వైజ్ గా ఏమన్నా అంటే ఎవరంటే వాళ్ళు లాగిన్ అవ్వరండి. ఏంటి మీ మిషన్ లో మాత్రమే, మీ ఆపరేటింగ్ సిస్టమ్ లో మాత్రం మీరు ఇన్స్టాల్ చేయగలుగుతారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా డెవలపర్ అనుకో, మీ మిషన్ లోనే ఉంటుందండి ఇది. సో అదర్స్ ఎలా టచ్ చేస్తారండి, వాళ్ళకి వే కూడా ఉండదండి. సో ఇప్పుడు అందరికి కలిపి ఇదే ఇవ్వట్లేదండి. సో ఎవడి మిషన్ లో సపరేట్ గా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా బ్రాంచ్ గా డిలీట్ చేస్తే ఆల్రెడీ ఏంటంటే బ్రాంచ్ డిలీట్ చేసామంటారు కదా, సో ఎవ్రీథింగ్ మీరు ఏంటంటే రిపాజిటరీలో పుష్ చేస్తుంటారండి. సో లేదా మీరు ఇన్ కేస్ ఎవ్రీథింగ్ మీకు రియల్ టైంలో ఏంటంటే ఎవ్రీథింగ్ బ్యాకప్ ఉంటుందండి. సో వీక్లీ బ్యాకప్, డైలీ బ్యాకప్, మంత్లీ బ్యాకప్, సో ఎవ్రీథింగ్ ఉంటుంది. ఫుల్ బ్యాకప్, ఇంక్రిమెంటల్ బ్యాకప్. సో బ్యాకప్ నుంచి అగైన్ సేమ్ ఫైల్స్ అంతా గెట్ బ్యాక్ తెచ్చుకోవడం అండి. సో లేదా మీరు గిట్ హబ్ రిపాజిటరీలోకి ఆల్రెడీ పుష్ చేస్తుంటే జస్ట్ అక్కడి నుంచి అగైన్ క్లోన్ చేసుకుంటే ఎనఫ్ అండి. ఓకే, జస్ట్ మీ గిట్ హబ్ రిపాజిటరీ యొక్క నేమ్ సెండ్ చేయండి ఒక్కొక్కరు. సో మీ గిట్ హబ్ రిపాజిటరీ యొక్క నేమ్ సెండ్ చేయండి నాకు చాట్లో, జస్ట్ ఇన్విటేషన్ ఇస్తానండి మీకు. సో ఇక్కడ చూడండి బ్యాచ్ -10 ఉంది కదా, వేర్ ఇస్ బ్యాచ్ -10? రిపాజిటరీ కాదండి, జస్ట్ చరణ్ గారు రిపాజిటరీ కాదు, మీ గిట్ హబ్ అకౌంట్ యొక్క నేమ్ అండి. జస్ట్ మీరు నేమ్ మెన్షన్ చేసి ఉంటారు కదా, సో ఇలా ఇదండి. జస్ట్ నా గిట్ హబ్ రిపాజిటరీ యొక్క నేమ్ ఏంటంటే ఇదండి. సో ఈ విధంగా మీరు ఇచ్చింటారు కదా, ఆ రిపాజిటరీ నేమ్ ఇవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఇన్ కేస్ మీరు ఎవరికన్నా ఒక రిపాజిటరీస్కి కొలాబరేషన్ యాక్సెస్ ఇవ్వాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రిపాజిటరీని జస్ట్ మీ అందరికీ పర్మిషన్ ఇవ్వాలనుకున్నాను. జస్ట్ దేనికి, సో ఎనీథింగ్, మీరు ఏదన్నా కోడ్ ఏదన్నా జస్ట్ నా రిపాజిటరీలోకి పుష్ చేయడానికి మీకు పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. జస్ట్ ఏం చేస్తానంటే ఆ రిపాజిటరీ ఓపెన్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ సెట్టింగ్స్. సో ఆఫ్టర్ క్లిక్ ఆన్ ద సెట్టింగ్స్ జస్ట్ క్లిక్ ఆన్ ద కొలాబరేటర్స్. సో ఇక్కడ చూడండి జస్ట్ గివ్ ద గిట్ హబ్ యూజర్ నేమ్. జస్ట్ చూడండి, సో ఆల్రెడీ యూజర్ ఉన్నాగా జస్ట్ డిస్ప్లే చేస్తుందండి. జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ కొలాబరేటర్స్. సో వంశీకృష్ణ గారు మీకు ఏంటంటే ఇప్పుడు మెయిల్ వస్తుందండి. సో గిట్ హబ్ రిపాజిటరీ నుంచి ఒక ఇన్విటేషన్ వస్తుందండి. జస్ట్ మీరు ఆ మెయిల్ ఓపెన్ చేసి జస్ట్ వెరిఫై చేశారంటే నాకు ఇక్కడ వెరిఫైడ్ అని వస్తుందండి. ఓకే, జస్ట్ వన్స్ మీరు ఈమెయిల్ వెరిఫై చేయగానే దెన్ మీరు నా రిపాజిటరీలోకి పుష్ చేయొచ్చండి. జస్ట్ యాజ్ వెల్ యాజ్ వంశీ. ఓకే, దెన్ హియర్ మురళి. చూడండి సేమ్ మురళి. ఓకే, మురళి డబల్ ఈ అండి, ట్రిపుల్ ఈను. ఓకే, దెన్ మురళి డన్.
చరణ్. ఓకే, ఇంకెవరికి పవన్ గారు మీరు క్రియేట్ చేయలేదా? ఇంకా క్రియేట్ చేయలేదండి, ఈరోజు చేస్తాను. నో ప్రాబ్లం. ఓకే షూర్, ఇక్కడ చూడండి. సో వన్స్ మీరు ఈమెయిల్ ఐడి మీకు వెరిఫికేషన్ మెయిల్ వచ్చింటుందండి, జస్ట్ ఆ వెరిఫికేషన్ మెయిల్ చెక్ చేయండి ఒకసారి ప్లీజ్ అండి. సో మెయిల్ ఓపెన్ చేయండి. సో మెయిల్ ఓపెన్, జస్ట్ ఇద్దరు వెరిఫై చేశారండి, వంశీకృష్ణ అండ్ చరణ్ వెరిఫై చేశారు. సో వెయిటింగ్ ఫర్ మురళి గారు, మీ మెయిల్ ఓపెన్ చేసి జస్ట్ వెరిఫై చేయండి లింక్ ఐడి. సో మీరు ఇన్ కేస్ ఒక గిట్ హబ్ రిపాజిటరీ క్రియేట్ చేస్తారంటే సో ఇలా యాక్సెస్ ఇస్తారండి. సో ఎవరికైనా మీరు కొలాబరేటర్స్ యాక్సెస్ ఇవ్వాలంటే, జస్ట్ రిపాజిటరీకి యాక్సెస్ ఇవ్వాలంటే ఇలా ఇస్తారండి. సో ఎనీ డెవలపర్స్ కాదు, ఎవరికైనా అండి. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే జస్ట్ చరణ్ మీరు ఏం చేస్తారంటే గిట్ క్లోన్ ఇచ్చి ఈ రిపాజిటరీ మీ మిషన్లో క్లోన్ చేసుకోండి. దెన్ సో నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి. 1 సెకండ్. సో నా రిపాజిటరీ యొక్క యూఆర్ఎల్ మీకు షేర్ చేస్తానండి. సో యూఆర్ఎల్ ఏంటంటే ఇదండి, నా రిపాజిటరీ యొక్క యూఆర్ఎల్ ఇదండి, జస్ట్ చాట్ బాక్స్లో పింగ్ చేస్తున్నాను. సో నా రిపాజిటరీ యొక్క యూఆర్ఎల్ అదండి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గిట్ క్లోన్, దెన్ ఈ పాత్ మెన్షన్ చేయండి. సో నా సెంట్రల్ రిపాజిటరీ యొక్క పాత్ అండి, గిట్ క్లోన్ దెన్ సెంట్రల్ రిపాజిటరీ యొక్క పాత్ అండి. జస్ట్ ఆ తర్వాత ఏం చేస్తారంటే సిడి స్పేస్ batch-10 అని ఇవ్వండి. సో ఇక్కడ మీరు టచ్ యూజ్ చేసి మీ నేమ్తో ఒక ఫైల్ క్రియేట్ చేయండి, మీ నేమ్ ఇవ్వండి టచ్ యూజ్ చేసి. దెన్ ఆ తర్వాత ఏం చేస్తారంటే గిట్ యాడ్ స్పేస్ డాట్ ఇవ్వండి, దెన్ కమిట్ ఇవ్వండి. సో గిట్ కమిట్ కమాండ్ యూజ్ చేయండి, గిట్ కమిట్ -m. సో మీ నేమ్ ఇవ్వండి. సో మీ నేమ్ ఏదైతే జస్ట్ ఆ నేమ్ ఇవ్వండి. జస్ట్ ఇదంతా వన్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే గిట్ పుష్ అని ఇవ్వండి. సో ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. డన్, పుష్ చేశారని జస్ట్ చూడండి, చరణ్ పుష్ చేశాడంట. జస్ట్ నేను ఇక్కడ రిఫ్రెష్ చేయగానే సో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి చరణ్, సో అతను నిన్న పుష్ చేయలేకపోయాడండి, ఈరోజు చూడండి సో పుష్ చేశాడు. సో ఇక్కడ చూడండి ఎంటీ ఫైల్ పుష్ చేశాడండి. సో ఇక్కడ చూడండి చరణ్ కమిట్ మెసేజ్ ఇక్కడ వస్తుందండి. సో ఇన్ కేస్ చరణ్ మీరు ఏం చేస్తారంటే 2 ఫైల్స్ క్రియేట్ చేయండి. సో file-1 అని file-2 అని 2 ఫైల్స్ క్రియేట్ చేయండి. దెన్ ఆ ఫైల్స్ని యాడ్ చేసి అట్ ఎ టైం కమిట్ చేయండి. సో అట్ ఎ టైం 2 ఫైల్స్ని అట్ ఎ టైం కమిట్ చేసి దెన్ అట్ ఎ టైం ఇక్కడ పుష్ చేయండి. సో ఇక్కడ మీకు 2 ఫైల్స్ వస్తాయండి. సో F1 F2 అని 2 ఫైల్స్ అట్ ఎ టైం వస్తాయి. సో ఇక్కడ చూడండి ఏ మినిట్ అగో, సో ఎప్పుడు పుష్ చేస్తాడు ఏ మినిట్ అగో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా న్యూ ఫైల్ క్రియేట్ చేస్తానంటే నేను, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా న్యూ ఫైల్ ఇక్కడ క్రియేట్ చేస్తానంటే సో ఈ ఫైల్ అంతా మీరు జస్ట్ గిట్ పుష్ కదా మీరు ఇప్పుడు ఇచ్చేది పుల్ అని ఇచ్చారంటే సో ఇక్కడ ఏదైనా కోడ్ మోడిఫికేషన్ జరిగింటే ఆ కోడ్ అంతా మీ లోకల్ రిపాజిటరీలో క్లోన్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే సో నేను నా నేమ్తో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నానండి. ఓకే, జస్ట్ క్రియేట్ ప్రసాద్, ఓకే కమిట్ న్యూ, ఓకే మై ఫైల్, ఓకే చూడండి అతను సో అట్ ఏ టైం 2 ఫైల్స్ క్రియేట్ చేశారు. సో చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తాను చరణ్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తానండి. సో ఆ ఫైల్ యొక్క కమిట్ మెసేజ్ ఏంటంటే మై ఫైల్ అండి. సో ఇప్పుడు మీరు క్లోన్ చేయాల్సిన అవసరం లేదండి. సో మీరు ఆల్రెడీ ఒకసారి క్లోన్ చేస్తున్నారు మీ రిపాజిటరీని. జస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ రిపాజిటరీ నుంచి నా సెంట్రల్ రిపాజిటరీలో కోడ్ని పుష్ చేయాలంటే జస్ట్ గిట్ పుష్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెంట్రల్ రిపాజిటరీలో ఏదైనా కోడ్ మోడిఫై జరిగింటే దెన్ మీ రిపాజిటరీలో అది క్లోన్ చేసుకోవాలంటే జస్ట్ గిట్ పుల్ అనివ్వండి. సో గిట్ స్పేస్ పుల్ అండి. సో పుష్ బదులు జస్ట్ ఏం ఇస్తారంటే పుల్ అండి. జస్ట్ ఇక్కడ ఏదైనా సెంట్రల్ రిపాజిటరీలో ఏదైనా కోడ్ మోడిఫికేషన్ ఉంటే దెన్ ఆటోమేటిక్గా మీ లోకల్ మిషన్లోకి అంతా చేంజెస్ జరుగుతాయండి. సో ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా ఫైల్స్ ఏదైనా మోడిఫై జరిగితే సో ఆ ఫైల్స్ అన్ని మీ లోకల్ మిషన్లోకి జస్ట్ అప్డేట్ అవుతాయి. జస్ట్ గిట్ పుల్ ఇవ్వండి, దెన్ మీకు ప్రసాద్ అనే ఫైల్ న్యూ ఫైల్ అక్కడ మీ మిషన్లో డిస్ప్లే వస్తుందండి. LS కమాండ్ ఇచ్చారండి.
ఓకే చూడండి. సో ప్రసాద్ అనే ఫైల్ అక్కడ డిస్ప్లే చేస్తుందండి. సో ఇలా అండి మీరు ఫైల్స్ని యాడ్ చేయడం కానీ దాన్ని పుల్ చేసుకోవడం కానీ పుష్ చేసుకోవడం కానీ. సో వన్స్ మీరు రిపాజిటరీని క్లోన్ చేసుకున్నారంటే ఎనఫ్ అండి. దెన్ పుల్ కానీ పుష్ కానీ కమాండ్ అండి. పుల్ అంటే జస్ట్ సెంట్రల్ రిపాజిటరీలో ఏదైనా కోడ్ మోడిఫికేషన్ ఉంటే జస్ట్ మీ లోకల్ రిపాజిటరీ మోడిఫై అవుతుందండి. జస్ట్ ఇన్ కేస్ మీ లోకల్ రిపాజిటరీలో ఏదైనా కోడ్ ఏదైనా జస్ట్ మీరు డెవలప్ చేసి మీరు సెంట్రల్ రిపాజిటరీలో పుష్ చేయాలంటే పుష్ అండి. సో పుష్ అంటే మీ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో నుంచి డిఫరెంట్ డైరెక్టరీలో పుష్ చేస్తున్నారు. పుల్ అంటే సో ఎక్కడో ఉన్న కోడ్ని జస్ట్ మీ లోకల్ రిపాజిటరీలో పుల్ చేసుకుంటున్నారండి.